ఈవెన్ మనకి వచ్చే ఇప్పుడు రిట్రీట్స్‌కి గూడా మనం ఇప్పుడు ఫ్లారిడాలో పెడుతున్నాం ఒక రిట్రీట్ అమెరికాలో. మీ రిలేటివ్స్ ఎవ్వరైనా జాయిన్ గావచ్చు, రావచ్చు. దానికి డబ్బులు $250 ఒక్కరికి. అయితే అంత డబ్బు పే చేయలేము అని చెప్తే ఎవరైనా స్పాన్సరర్స్‌ని తీసుకుంటాం. మరి మనకు స్పాన్సరర్స్ దొరకకపోతే ఈ ఇయర్‌లీ ఏదైతే మన దగ్గర ఆర్గనైజేషన్‌లో డబ్బులుంటాయో దాంతో మనం రిట్రీట్స్ చేసుకోవచ్చు తక్కువ డబ్బుతో. సో, ఎవరైతే పే చేయలేరో వాళ్ళు ఎంత వీలైతే అంత పే చేసి రమ్మని చెప్తున్నాం. మన దగ్గర ఎక్కడ డబ్బు రిస్ట్రిక్షన్ లేదు. హోటల్ వాళ్ళతో గూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం. తక్కువ ధరలకి వచ్చేట్టు మనకి. సో, ప్రో రేట్ అంటారు. మనకు తక్కువ ధరకిస్తారు ఉన్న రేట్ కంటే. సో, అది మాట్లాడి పెట్టుకుంటే మనం అప్పుడు ఇంకా వీళ్ళు అందరూ దాన్ని హోటల్ బుక్ చేసుకోవచ్చు, టికెట్ బుక్ చేసుకోవచ్చు, వచ్చేసేయొచ్చు. ఇది ఇండియా లాగానే ఔట్‌డోర్‌లో చెట్లతో ఇందులో ఆవులు గూడా ఉన్నాయి. ఆవుల ఎనర్జీస్ తీసుకుంటూ మనము హ్మ్. అలాగే పంచభూతాల ఎనర్జీస్ తీసుకుంటూ మొత్తం ఔట్‌డోర్‌లో చేస్తున్నాం ఇది గూడా. సో, అద్భుతంగుంటది యూఎస్‌లో. ఇంకా యూఎస్ ఇది అసలు హ్మ్. అడగక్కర్లేదు. స్పెషల్లీ ఫ్లారిడా వెదర్ చాలా బావుంటది. సో, కొంతమంది విజిటింగ్‌కి గనక మీరొస్తే పిల్లల దగ్గరికి లేకపోతే మీ పిల్లలు ఇక్కడుంటే కంపల్సరీ అటెండ్ చేయమని చెప్పండి. పిల్లలతో రావచ్చు. మన అన్ని రిట్రీట్స్ మొత్తం ఫ్యామిలీ రావచ్చు. ఇదొక మంచి ప్రకృతికి ఒక పిక్నిక్ వచ్చినట్టు ఉంటది. వాళ్ళకి 3 రోజులు తప్ప వాళ్ళేదో కొట్టించుకున్నట్టు ఉండదు. అది క్లారిటీగా చెప్పండి. ఒకలాంటి ఆత్మశక్తితోనే ఇంటికెళ్తారు. ఒకలాంటి సంతోషంతో ఇంటికెళ్తారు ఆ 3 రోజులయ్యాక. సో, మనకి ఫస్ట్ డే 9 ఏఎంకి స్టార్ట్ అవుద్ది. సెకండ్ డే 3 ఏఎం, థర్డ్ ఐ ఓపెనింగ్ మెడిటేషన్, థర్డ్ డే సండే గూడా థర్డ్ ఐ ఓపెనింగ్ మెడిటేషన్ ఉంటది 3 ఏఎంకి. సో, ఈ 3 రోజులు మనము పంచభూతాలతోని ఎనర్జీస్ తీసుకుంటాము. సన్‌సెట్ చేస్తాము. సన్‌సెట్ ఎనర్జీ ప్లస్ సన్‌రైజ్ ఎనర్జీస్ అలాగే మనం మూన్, మూన్ ఎనర్జీస్ తీసుకుంటాం దీంట్లో. సో, వీటన్నిటితో ఆటోమేటిక్‌గా మనకి ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఇంటికెళ్ళొచ్చు. ఇది మన అమెరికా రిట్రీట్ ఇది నార్త్ ఫోర్ట్ మయర్స్‌లో అవుతుంది. మనకి ఆహ్, 2 ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి దానికి దగ్గర. ఆ ఎయిర్‌పోర్ట్స్ డీటెయిల్స్ కూడా మనం ఫ్లైయర్‌లో పెడతాం. సో, మీరు ఎవ్వరు కూడా అసలు మీకు ఎవ్వరు తెలిసిన వాళ్ళున్నా కంపల్సరీ ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళున్నా, ఏదన్నా రుగ్మతలతో మీ పిల్లలు లేకపోతే కోడళ్ళు, కొడుకులు బాధపడుతున్నా దీనికొస్తే ఇందులో యాస్ట్రల్ హీలింగ్ జరుగుతుంది. అలాగే మీకు టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. థర్డ్ ఐ ఓపెనింగ్, యాస్ట్రల్ హీలింగ్, చక్రాస్ క్లెన్జింగ్, చక్రాస్ ఓపెనింగ్ అన్నీ అవుతాయి మీకిందులో. సో, మిమ్మల్ని ఒక ఉతికి ఆరేసి పంపిస్తాం. ఓకే. సో, అది స్పిరిచ్యువల్‌గా. సో, ఇన్ని రోజులు భౌతికంగా అన్నీ చేస్తున్నారు వాళ్ళు. స్పిరిచ్యువల్‌గా గనక క్లెన్స్ అయ్యి చక్రాస్ అలాగే మన కర్మల్ని రిలీజ్ చేసుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటది. అది అందుకోసమే మనం ఈ రిట్రీట్స్ చేస్తున్నాం. లేకపోతే రోజు మెడిటేషన్ నైటు, పొద్దున చేసినాక ఇంకా ఎందుకు రిట్రీట్స్? రిట్రీట్స్‌లో ఒక దగ్గరుండి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చూసుకొని దాన్ని ఇంకా డీపర్ క్లెన్స్ చేసుకొని అట్లాగే ఆస్ట్రల్ మాస్టర్స్‌తోని సర్జరీస్ ఇవన్నీ అట్లా ఉన్నప్పుడే పాసిబుల్ అవుతాయి. లేకపోతే అవ్వవు. అది మనం ప్రాక్టికల్‌గా చూస్తున్నాం. సో, కొంతమందికి అవుతున్నాయి ఆన్‌లైన్‌లో కూడా. కానీ మనకి డైరెక్ట్‌గా అయినంతగా అవుతాయి ఆన్‌లైన్‌లో కూడా. కానీ డైరెక్ట్‌గా ఎనర్జీస్ మనం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం పంచభూతాలు అన్నీ. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఎళ్లి చెట్టుకి హగ్ చేసుకోండి అంటే చేస్తారు, చెయ్యరు గదా! ఇక్కడేమో దగ్గరుండి మనం చేపిస్తున్నాం. సో, అందుకే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి.